రావయ్యా గణపతి. ఆ కైలాసం వదిలి నువ్వు బయలుదేరవయ్యా, నీ కోసం మేమిక్కడ వేచి ఉన్నామయ్యా. ఈ నైవేద్యాలన్నీ నువ్వు సేవించవయ్యా, మానవరాత్రి పూజలన్నీ అందుకోవయ్యా. రాజాది రాజా మా బుజ్జ గణపయ్యా, నీ నిమజ్జనము దాకా మాకు పండగేనయ్యా. మూషికము ఎక్కి మా వద్దకు రావయ్యా, మా గానా బదనలకు నువ్వు గంతులేవయ్యా. जय बोलो गणेश महाराज की 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 जय बोलो गणेश महाराज जय गणपति पप्पा आधा लड्डू जय बोलो गणेश महाराज की साई राम गणेश महाराज की. నమస్తే వీతిని స్వాతం లక్ష్యం సమాజేత ఉపల్ నియోజకవర్గం సిల్కానగర్ డివిజన్లో ఉన్నటువంటి ఇక్కడ రంగరంగ వైభవంగా పూజలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతోటి రాజుగారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, 4 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాలగంగాధర్ అప్పుడు ఇచ్చిన పిలుపుని తీసుకొని హిందువులంతా ఏకం కావాలి, హిందువులంతా ఒక కల్చరల్ దీంట్లో ఉండాలని మేము 4 సంవత్సరాల నుంచి ఏకధాటిగా చేస్తున్నాం. యాక్చువల్గా మా కాలనీ వాసులందరికీ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తున్నారు మా వాళ్ళకి. అండ్ చాలామంది ముందుకు వచ్చి ఏమంటారు అన్నదానాలు, తర్వాత చాలా ఉత్సాహంగా పాల్గొనడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ముఖ్యమైనటువంటి అది కాకుండా చాలా ఇక్కడ సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఫ్యామిలీస్తో కూడుకున్నటువంటి పిల్లలు మొత్తం కాలనీ అంతా కూడా కలిసికట్టుగా అకేషన్గా తీసుకొని మేమందరం ఒక 150 మంది ఫ్యామిలీస్ అందరం కలుస్తున్నాం. 9 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో పాటించుకుంటాం. అందరు ఫ్యామిలీస్ ఏకమయ్యేసి ఇలాంటి ఉత్సవాలు జరుపు టీవీకి స్వస్తి వలికిరానట 10 రోజులు దాదాపుగా మేము అందరం టీవీలకు ఫోన్లకి అన్నిటి కూడా బాగా అంటే నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఈ ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ అన్నిటిని కూడా మర్చిపోవడం జరిగింది. ఈ 10 రోజులు కూడా మేము ఆనందోత్సాహాలతో మన గణపతి మహారాజ్ దగ్గర శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇలా అన్నదానాలు చేసుకుంటూ చాలా అంటే చాలా సంతోషంగా మేము ఈ యొక్క నవరాత్రులను చాలా ఆనందంగా గడుపుతున్నామండి. నవరాత్రులు భజనాలు కూడా ఉంటుంది. తీసుకెళ్తారు? మేము ఏదిలాబాద్ చెరువుకి తీసుకెళ్తామండి. ఎలా ఉండబోతుంది? ఆ రోజు మేము లడ్డు ఆక్షన్ చేసిన తర్వాత రాత్రికి ఇక్కడ నుండి ప్రొసెషన్ అంతా మొత్తం కాలనీవాసులు ఒక 200 అలా మేము లడ్డు యాక్షన్ తర్వాత ఉట్టి ప్రోగ్రామ్ చాలా హైలైట్గా చేస్తాం. ఎందుకంటే చిన్న పిల్లలు అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. మేము 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక వెరైటీ ఉంటుంది. ఒకరోజు భజన ప్రోగ్రామ్ ఉంటుంది, ఒకరోజు కల్చరల్ ప్రోగ్రామ్, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, పెద్దల ప్రోగ్రామ్, చిన్నల ప్రోగ్రామ్, అన్ని గేమ్స్ యాక్టివ్ ప్రోగ్రామ్స్ అన్నీ పెడతాము. వారికి పిల్లలు కూడా గిఫ్ట్లు రావాలి. పొద్దున్నుంచే అంకుల్ రేపు ఏ ప్రోగ్రామ్, ఈరోజు ఏ ప్రోగ్రామ్, రేపు మాకు ఎప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ అనే ఆనందంతో కాలనీ పిల్లలు కూడా ఫుల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తారు. చెప్పండి సార్. సార్, ఈ కాలనీలో 4 సంవత్సరాల నుంచి ఉత్సవాలు బాగా జరుగుతాయి సార్. అందరూ పెద్దలు చిన్న పెద్ద తేడా తారతమ్యం లేకుండా అందరూ భక్తితోటి స్వామివారిని కొలుచుకొని తీర్థ ప్రచారాలు తీసుకొని భోజనాల కార్యక్రమాలు అన్నీ ఎవరైనా వచ్చినా కానీ పెద్దవారు చిన్నవారు అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ ఆ దేవుడికి అలాగే నైవేద్యం పెడుతూ అందరికీ అన్నప్రసాదం చేస్తుంటాం సార్. అక్కడ మాకు లడ్డు ఈ ఏరియాలో లాస్ట్ ఇయర్ మా బ్రదరు 1,25,000 పెట్టి లడ్డు యాక్షన్ పోటీవాడిలో గెలుచుకున్నారండి. ఇక్కడ లడ్డు యాక్షన్ కూడా బాగా సూపర్ అవుతుంది. ఎవరైనా ఉంటే కూడా మా కాలనీకి వచ్చి లడ్డు యాక్షన్లో పాల్గొనాలని కోరుతున్నాం. మా ఎమ్మెల్యే గారిని మన ఉప్పల్ ఎమ్మెల్యే అయినటువంటి బండారు లక్ష్మారెడ్డి గారు కూడా మన యొక్క కాలనీ గణపతికి రావడం జరిగింది. దానికి
చాలా ఆల్మోస్ట్ ఒక 600 మందికి మేము ఇవాళ మన గోపాల్ రెడ్డి, తెలకల గోపాల్ రెడ్డి గారు, తెలకల సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇద్దరు అన్నదమ్ములు కలిసికట్టుగా ఒకటే మాట మీద ఉండి మనకి ఇవాళ అన్నదానం కార్యక్రమం అనేది చాలా అంటే చాలా అసలు ఊహించనంత గ్రాండ్గా చేయడం జరిగిందండి. నిజంగా దాదాపుగా ఒక 600 మందికి ఇవాళ అన్నదానం అనేది చేయడం జరిగింది. దానికి గోపాల్ రెడ్డి గారికి, తెలకల సుదర్శన్ రెడ్డి కుటుంబం వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే అంగరంగ వైభవంగా మన గణపతి మహారాజును కూర్చోబెట్టి ఇలాంటి నవరాత్రులను కూడా ఇంకా ముందు రాబోయే సంవత్సరాలలో కూడా ఇంతే ఘనంగా కూడా జరుపుకోవాలని చెప్పని మేము మనసారా మా యొక్క కమిటీ సభ్యులం అందరం కూడా కోరుకుంటున్నామండి. మా కాలనీలో ఈ వినాయకుడిని 2021 నుంచి పెట్టడం మొదలైందండి. అప్పటి నుంచి వరుసగా ఇది 4వ సంవత్సరం. ఈ 4 ఏళ్ళు మా కాలనీలో తెలియని వాళ్ళంటూ లేకుండా అయిపోయారు. ఇప్పుడు ఇదివరకు దాకా ఏంటంటే క్లస్టర్గా ఎవరికి వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు అందరం ఒక వసుదైక కుటుంబంలాగా అందరం కలిసి చేసుకుంటున్నాము. చాలా ఆనందంగా జరుపుకుంటున్నామండి 9 రోజులు. గత 4 సంవత్సరాల నుంచి ఈ సాయిరాం నగర్ కాలనీలో అంగరంగ వైభవంగా మనము గణేష్ చతుర్థి జరుపుకుంటున్నాము. పిల్లలు, యువకులు, పెద్దలు, లేడీస్ అందరు కలిసి చాలా గ్రాండ్గా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం అందరం కలిసికట్టుగా ఏకదాటిపై ఉండి ఈ ఫెస్టివల్ని ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మన దగ్గర లాస్ట్ రోజు ఉట్టి కార్యక్రమం ఉంటుంది, అలాగే లడ్డు ఆక్షన్ కార్యక్రమం ఉంటుంది. లడ్డు ఆక్షన్ కార్యక్రమంలో చాలామంది కాలనీ వాసులు పాల్గొంటారు. లాస్ట్ ఇయర్ లడ్డు ఇక్కడ 1,20,000కి తీసుకోవడం జరిగింది. అలాగే ఈసారి కూడా చాలామంది కాంపిటీషన్ వస్తారని చెప్పేసి ఊహిస్తున్నాము. ఇలాగే ఈ కాలనీలో ఎవ్రీ ఇయర్ అందరం ఏకదాటిపై ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.